ఆంధ్రప్రదేశ్లో ఒక ఎన్ఆర్ఐ అరెస్ట్, దాని మీద ఎక్కువైతే తీవ్రంగా చర్చ నడుస్తుందండి. ఎవరైతే ఎన్ఆర్ఐ మాలపాటి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఎన్ఆర్ఐ అన్నారో, ఆ ఎన్ఆర్ఐ తన తండ్రి చనిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత తన తండ్రి చనిపోయిన అంత్యక్రియలకు కానీ ఇక్కడికి రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వచ్చాడో, తండ్రి అంత్యక్రియలు కంప్లీట్ అయ్యాయో, తిరిగి ప్రయాణమైపోతాడు అని అనుకున్న టైంలో పోలీసులు వెళ్ళి పట్టుకోవడం జరిగింది. అంటే వాళ్ళు వెళ్ళింది మక్తిలో అతను అరెస్ట్ చేశారో లేదో ఆ సాయంకాలం దాకా తెలియకుండా చాలా నాటకీయ పరిణామాల మధ్య మొత్తానికి ఎలాగైతే అతను అరెస్ట్ అయితే జరిగింది. ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా ఒక ఎత్తు. తర్వాత అతను కొట్టడం పొట్టు కింద కొట్టేశారట, మన మామూలు కాదు. ఎందుకంటే అతను కోర్టుకు నడిచొచ్చేటప్పుడు కుంటుకుంటా నడుస్తాడు పాపం అతను. వీడికి చాలా మంది నడిచొచ్చేటప్పుడు అడిగారు, ఏమని, ఏంటంటే కుంటుతున్నారు ఏంటి, ఏం జరిగింది ఏంటంటే, నన్ను అలాగ సిఐ వీళ్ళంతా నన్ను కొట్టారు అని అయితే కనుక అతను పబ్లిక్గానే మాట్లాడటం జరిగింది. వాళ్ళ కొట్టిన దెబ్బలకు మరి మీ గొంతు అలా అయిపోయిందని అడిగారు కొంతమంది. వాళ్ళ కొట్టిన దెబ్బలకి నేను అరిచి ఏంటి నాకు గొంతులు అయిపోయింది అనడం. ఇంతగా అతను చేసిన తప్పేంటి అని అంటే కనుక ఖచ్చితంగా ఇవన్నీ మాట్లాడే ముందు దీంట్లో కొన్ని లొసుకులు ఉన్నాయి. ఎందుకంటానంటే ఇతను కొట్టి ఇతను అరెస్ట్ చేసిన ఇదే ప్రభుత్వం, మరి ఇంకా కొంతమంది ఉన్నారు, రాయపట్టి అరుణ గారు కానీ, అలాగే సీమ రాజా కానీ, అలాగే కిరా కార్పి కానీ, అలాగే కొంతమంది టీడీపీ నాయకులు కానీ, అలాగే కొంతమంది టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, కొంతమంది పేర్లు ఉన్నాయి. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళని ఎందుకు అలాగే పట్టడం లేదు, దీని మీద మాట్లాడబోతున్నాం. ఫస్ట్ అయితే లైక్ చేయండి చెప్తాను. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. వాళ్ళు కూడా మనతో పంచుకోవడానికి, వాళ్ళ అభిప్రాయం మనతో పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు లైక్ చేయడం ద్వారా నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ ఇస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయం, ఇలాగ జరిగితే గనక అతను నేను సపోర్ట్ చేయటంలా, మీ అభిప్రాయం తెలియజేయండి. ఆయన్ని నేను సపోర్ట్ చేయటం లేదు, కానీ వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు, ఇది నేను అడుగుతున్నా. అంతే కదా, దీని మీద మాట్లాడదాం. ఫస్ట్ లైక్ చేశారు కదా. ఏంటంటే ఎవరైతే భాస్కర్ రెడ్డి ఇతర దేశాల్లో ఉన్నంతసేపు ఏం కాలా, ఎప్పుడైతే స్వదేశం వచ్చాడో తండ్రి అంత్యక్రియల నిమిత్తం వెంటనే అరెస్ట్ చేశారండి. ఆ అరెస్ట్ కూడా తండ్రి చాలా దారుణంగా చెప్పాడు. తండ్రి మాటలు వింటే ఒక రకంగా ఉన్నాయన్నమాట. ఎలా అంటే, ముందు మా అబ్బాయిని ఆపిన తర్వాత లాగ్ గో మీద కొట్టేశాడు ఒక కానిస్టేబుల్. కొట్టేసి మా అబ్బాయిని చాలా విచక్షణ రహితంగా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటో తెలియదు. ఆ సీసీ ఫుటేజ్లో చూస్తే తెలిసింది. కొన్ని సీసీ ఫుటేజ్లు, కొన్ని వీడియోలు అయితే, షాకింగ్ వీడియోలు అయితే బయటకు వచ్చినాయి, సత్యాల వీడియోలు. అరెస్ట్ చేయలేదని అన్న తర్వాత ఎన్నింటికి వాళ్ళు అదుపులోకి తీసుకున్నారో, ఎఫ్ఐఆర్లో ఎన్నింటికి చూపించారు అనే దాని మీద క్లియర్ కట్గా సీసీ ఫుటేజ్ కూడా బయటపెట్టింది వైఎస్ఆర్సీపీ. అదే వాళ్ళు. తర్వాత ఏం జరిగిందంటే కనుక, ఇతను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్, ఎక్కడి నుంచి, ఇతర దేశాల్లో ఉండగా, ఎన్ఆర్ఐ అక్కడ ఉండగా పోస్టులు పెట్టేవాడంట. ఎవరి మీద, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ఇలా కొంతమంది మీద పోస్టులు పెట్టేవాడంట. బూత్ పోస్టులు పెట్టారని చెప్పేసి ఈనాడులో రాసుకొచ్చారు. ఏమని, నీచ పోస్టులు, బూత్ పోస్టులు పెట్టేవాడని రాసుకొచ్చేవారు. ఒకవేళ అయ్యుంటే కనుక అది ఎవరైనా సరే తప్పే, నన్ను అడిగితే ఎవరైనా తప్పే. ఎందుకంటే ఓ మహిళ పట్ల, ఒక రాజకీయ, ఎలా అంటే ఒక సీఎం, ఓ ముఖ్యమంత్రి గారి పట్ల, ఎవరైనా సరే రాజకీయ నాయకుల పట్ల అసభ్యంగా మాట్లాడితే, అబ్యూజ్డ్ వర్డ్స్ కనుక వాడితే ఖచ్చితంగా మొమ్మాటికి తప్పారంటాను. నేను కూడా తప్పారంటాను. ఎందుకంటే మీరు మనం చూస్తున్నారు, ఇలాంటి వాటిని నేను ఎప్పుడు వెనకేసుకురాను, అది ఏ పార్టీ అయినా సరే. అంటే ప్రశ్నించే విధానం చాలా సరళంగా ఉండాలి, ప్రశ్నలాగానే ఉండాలి. ప్రశ్న కాస్త బూతులా మారకూడదు. ఇది నా పంద. కాబట్టి అతను చేసింది తప్పే. ఒకవేళ అలా పెట్టుంటే గనక, లేదు పెట్టకుండానే అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారా, కొంచెం కాలేటట్టు పోస్టులు పెట్టినా సరే కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ మధ్యలో సోషల్ మీడియా పోస్టులు అంటే మహా దారుణంగా తయారైంది. ఎలా అంటే, ఏం పెట్టకపోయినా సరే ఫార్వర్డ్ చేసినా సరే అరెస్ట్ చేస్తారు. అవి అయితే కానీ ఒక ఎత్తు. ఇలాగైతే కనుక ఆయన అరెస్ట్ అయితే చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతను స్టేషన్ తీసుకెళ్లి ఓ బలమే పడుకోబెట్టారండి. ఓ బలమే పడుకోబెట్టి ఒక కర్ర తీసుకుని గుండ్ల మీద అదిము పెట్టి ఒక ఇద్దరు, వెనకాల నుంచి ఒక ఇద్దరు కొడత మొదలెట్టారండి కాళ్ళ మీద. అతను అయ్యో బాబోయ్ అమ్మోయ్ బాబోయ్ అని అరుస్తూ ఉంటే ఆ కేకలకి పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ బయటికి పంపించేశారంట. బయటికి పంపించేసి కొడత మొదలెట్టారంట. నువ్వు ఏదైతే పోస్టులు పెట్టావో వాటి గురించి, అలాగే ఇంకొక దాని మీద కూడా ఒప్పుకోమన్నారంట కొనుక్కొని. అంటే తను చేయని కూడా ఒప్పించి సంతకాలు పెట్టించారంట. ఎందుకురా నాన్న, ఏంట్రా నువ్వు ఏంట్రా ఇలా సంతకాలు ఎందుకు పెట్టావరా అని తండ్రి అడిగితే, ఏం చేయమంటావు నాన్న, నా మొత్తం బట్టలు వడదీసేసి ప్రైవేట్ స్పాట్స్ మీద కొట్టి మరి నా చేత సంతకాలు పెట్టించారు నాన్న అని అయితే అతను తండ్రికి చెప్పాడంట. తండ్రి తన ఆవేదన ఒక వీడియోలో పెట్టాడు. ఏదేమైనా తప్పు చేస్తే కనుక దండించడం సబబే అని నేను అంటాను, కానీ
కాకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకా లేరా, టీడీపీలో లేరా? ఇప్పుడు సీమరాజా ఏం మాట్లాడతాడో, నోటికి ఏదో అది మాట్లాడతాడు. అలాగే ఎవరైతే రాయపాటి అరుణ్ గారు జగన్ గారికి పుట్టిన పిల్లల గురించి ఎంత దారుణంగా మాట్లాడింది ఆవిడ. జగన్ గారి పిల్లల గురించి, ఆయన వాళ్ళ పుట్టుక గురించి ఎంత దారుణంగా మాట్లాడింది ఆవిడ. అరెస్ట్ చేశారా? ఇలాగేనా కొట్టారా? లేదుగా. కానీ కిరాక్ కార్పి ఎలా మాట్లాడుతున్నాడు, రోజా గారి గురించి కానీ, జగన్ గారి గురించి కానీ, వాళ్ళ గురించి కానీ, ఎవరి గురించి అయినా సరే ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో. అరెస్ట్ చేశారా? ఇలాగే కొట్టారా? లేదుగా. ఇలా కొంతమంది పేర్లు చెప్పు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన ఎలా మాట్లాడతాడో, దివాకర్ ఆయన ఎలా మాట్లాడతాడో మాటలు మీరు ఉన్నారుగా. రీసెంట్గా ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో ఒకటి ఏదైనా ట్రోల్ అవుతుంది. టీడీపీ నాయకులు జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడిన బూతులు ఒక్కొక్కటి ట్రోల్ అవుతున్నాయి. మరి వాళ్ళందరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో, ఇలాగే అరెస్టులు చేశారా, మరి ఇలాగే కొట్టారా, లేదా ఏంటి? ఎందుకని అంటే మనం చేస్తేనేమో మంచి, మనం చేస్తే సంచారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం. ఇది ఎంతవరకు సమంజసం? న్యాయం ఎవరికైనా ఒకటే కదా. కాబట్టి అదే సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో టీడీపీలో చాలా మంది ఉన్నారు, చాలా మంది పోస్టులు పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది నా అభిప్రాయం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ చాలా దారుణంగా నన్ను కొట్టారు కాబట్టి అని చెప్పడం జరిగింది. షోకాస్ నోటీసులు కూడా ఇచ్చారు, అదే జడ్జి గారి ముందు కూడా చెప్పడం జరిగింది. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో అది ట్రీట్మెంట్ చేయించమన్నారో వాటిని ఫోటోలు చేసి సీల్ కవర్లు పెట్టి జడ్జి గారు సబ్మిట్ చేయమన్నారు. అలాగే సిఐ గారు, ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో దానికి కారణమైనటువంటి వాళ్ళకి షోకాస్ నోటీసులు అయితే కనుక కోర్టు ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ అంటే మాట్లాడకూడనటువంటి పదజాలంతో మాట్లాడితే కనుక తప్పే, ముమ్మటికి తప్పే. అది ఏ పార్టీ అయినా సరే, వైసీపీయా, జనసేన, టీడీపీ ఏదైనా కావచ్చు. అసలు బూతులు మాట్లాడటమే తప్పు నన్ను అడిగితే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చూస్తున్నా మీరందరూ కూడా మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.